బిఫోర్ మౌగ్లీ నీ ప్రాసెస్ ఆఫ్ అబ్జర్వేషన్లో లేదా నీ సెర్చ్లో లేకపోతే నీ మైండ్లో ఉన్న సర్చర్ ఏదైతే ఉందో అది దేన్ని వెతికింది అంటే ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ నీ మీద నీకు జడ్జ్మెంట్ ఉంటుంది కదా, నీకు ఫీల్ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ సార్. హీరో అన్న ఒక ఎలిమెంట్కి అసలు దేని మీద అంటే ఒక పవన్ కళ్యాణ్ అయిపోవాలన్నా లేకపోతే చిరంజీవి గారు అయిపోవాలన్నా లేకపోతే ఇంకోరు అయిపోవాలన్నా అసలు ఏదో ఒక ఫీల్ ఉండాలి కదా మనిషికి. అవును సార్. వాట్ ఈజ్ ఇట్ సార్? అదే సార్, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ఆర్ ఆల్వేస్ మై ఇన్స్పిరేషన్. రామ్ చరణ్ గారు అందరూ దే ఆల్వేస్ ఇన్స్పైర్డ్ మీ. సో వాళ్ళ లెవెల్ ఆఫ్ స్టార్డమ్ కానీ వాళ్ళ లెవెల్ ఆఫ్ ఎఫర్ట్, వాళ్ళు స్టార్డమ్ మాత్రమే కాదు సార్, వాళ్ళ ఎఫర్ట్ ఏదైతే పెడతారో వాళ్ళ ప్రతి సినిమాకి, అండ్ వాళ్ళ యాక్టింగ్లో నువాన్స్ ఉంటుంది కదా సార్, అది చాలామంది అంత పెద్ద స్టార్లు చేస్తున్నప్పుడు గుర్తించరు. అంటే వాళ్ళ నువాన్స్ కానీ వాళ్ళు చేసే చిన్న చిన్న థింగ్స్ ఇవి ఆ లెవెల్ రీచ్ అవ్వాలని నా ప్రయత్నం మొదలుపెట్టాను సార్. అంటే యాజ్ అన్ యాక్టర్, ఎందుకంటే వాళ్ళు స్టార్స్ చిరంజీవి గారు తీసుకుంటే హీ బికేమ్ అ స్టార్ త్రూ హిస్ క్రాఫ్ట్, త్రూ హిస్ పర్సోనా. కరెక్ట్. ఫస్ట్ క్రాఫ్ట్ అని నమ్మారు. సో నేను కూడా ఫిక్స్ అయిపోయాను సార్, నా 100% ఇచ్చేస్తాను యాక్టింగ్ గురించి, నా ప్రాణం పెట్టడానికి నేను రెడీ. అండ్ వాట్ ఐ వాజ్ సర్చింగ్ ఫర్ ఆఫ్టర్ బబుల్ గమ్ అంటే సార్, థియేటర్లో కూర్చున్నప్పుడు ప్రతి ఓడు ఫుల్ఫిల్ అవ్వాలి. అండ్ దాంట్లో నా స్వార్థం కూడా ఏముందంటే ఆ కథలో నాకు కూడా ఉండాలి స్పేస్, నేను చేయగలిగే పొటెన్షియల్. రాయకపోతే ఏం చేస్తాం సార్? ఏముంది, ఒక సీనే లేదనుకోండి, అంటే లైక్ ఓకే ఇది యాక్టింగ్ చేయాలి ఇక్కడ వీడు అలాంటి సీనే లేదనుకోండి, ఏం చేస్తాను నేను వెళ్ళి? ఏం చేయడానికి ఏముండదు. సో అలాంటప్పుడు ఈ కథలో నాకు అది కూడా డెలివరీ చేశాడు సందీప్. ఇలా ఫుల్ మీల్స్ పెట్టిన ముందర ఇదిగో పప్పు, ఈ కూర, ఆ కూర, చికెన్, మటన్ అన్ని పెట్టి స్వీట్ కూడా పెట్టాను నీకోసం అని చెప్పి ఇస్తే, నేను తీసుకోకపోతే నేనే వేస్ట్ ఫెలోని. నీ తప్పు అవుతుంది. ఎగ్జాక్ట్లీ, నీ తప్పు. ఎందుకు ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేయడంలో సార్ నువ్వెక్కడ బ్యాక్ సీట్లోకి వెళ్ళావు సార్? అంటే ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేయడం అంటే సార్, మేబీ నాకు కూడా ఫస్ట్ సినిమాకి మ్యాసివ్ సక్సెస్ ఏం రాలేదు. జస్ట్ సినిమా నా యాక్టింగ్ గురించి మాట్లాడారు అంతా ఉంది. కానీ కథలు నాకు చాలామంది డెబ్యూటెంట్స్ వచ్చారు, నాకు చాలామంది డెబ్యూటెంట్స్ కథలు చాలా నచ్చాయి, వాళ్ళ కథలు చాలా నమ్మాను నేను మధ్యలో. బట్ వాళ్ళు డెబ్యూటెంట్స్ అయిపోయి ఇంకా నాకు అంత డెబ్యూటెంట్ సినిమాలే ఇట్లా అవుతున్నాయి. ఎగ్జాక్ట్లీ. అంటే బట్ నాకు కూడా ఒక సక్సెస్ రాలేదు కదా సార్. సో డబ్బులు పెట్టే వాళ్ళకు కూడా ఒక డౌట్ ఉంటుంది, అంటే తినది కూడా అంత మ్యాసివ్ సక్సెస్ లేదు, ఇతను కూడా కొత్త డైరెక్టర్ అని ఉన్నప్పుడు తప్పులేదు సార్. అంటే ఇప్పుడు డబ్బులు పెడుతున్నప్పుడు ఎంతో కష్టపడి ఆ డబ్బులు తీసుకొని వస్తారు, దాన్ని వాళ్ళు షోర్ లేనప్పుడు పెట్టడం అసలు కరెక్ట్ కాదు. వాళ్ళు అలా ఆలోచించడంలో కూడా అస్సలు తప్పులేదు. సో ఆ టైంలో నా అదృష్టం ఏంటంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళతో అసోసియేట్ అవడంతో అండ్ సందీప్ రాజ్ కథ నాకు చెప్పడంతో, అండ్ మధ్యలో ఏం జరిగిందంటే సందీప్ రాజు వేరే ప్రొడ్యూసర్తో లాకప్ అయి ఉన్నాడు. అది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ త్రూ అక్కడ అవ్వలేకపోయింది, ఎందుకంటే అది ఇంకా ఎక్కువ బడ్జెట్ అయిపోతుందేమో అని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు భయపడ్డారు కథకి. అవును, వాళ్ళు భయపడ్డారు. బట్ అప్పుడు నేను సెలెక్ట్ అయ్యాడా, హీరో కనెక్ట్ అయ్యాడా సందీప్? మధ్యలో ఏదో జరిగినట్టుంది, 2 నెలలు నాకు దొరకలే. నాకు తెలుసు ఆ హీరో, నాకు కూడా తెలుసు సార్. చెప్పనా? ఓకే, ఎందుకు సార్? బట్ నువ్వు చెప్తావా? నేను చెప్పను సార్. నేను అంటే పాయింట్ అంటే మనం ఇంకెవరి గురించి ఎందుకు సార్ మాట్లాడాలి? కరెక్ట్, ఇట్స్ ఆల్ ఫన్ అంతే. సో ఆ 2 నెలలు దొరకలేదు, మధ్యలో దొరకలేదు. సరే ఫైనల్గా మనోడే చేశాడు. సరే ఏంటి డార్లింగ్ ఏం చేద్దాం అంటాం, నా దగ్గర ఒక ఆప్షన్ ఉంది చెప్తావా అంటే ఎస్ డార్లింగ్ అన్నాడు. సరే వెళ్ళి చెప్పేసి వచ్చేసి అని చెప్పాడు. లక్కీగా నచ్చింది, సినిమా ఎక్కింది. యా, అంటే ఇప్పుడు ఈ అడవి అనగానే అన్ని అడ్వెంచర్స్, ఆఫ్కోర్స్ మౌగ్లీ క్యారెక్టర్ చాలా మందికి సార్ పాపులర్, ఆ లిటరేచర్ పాపులర్ కదా. అవును సార్, ఆ లిటరేచర్ చాలా వరల్డ్ వైడ్ పాపులర్. అవును సార్. ఈ సినిమాని డబ్ చేసి వరల్డ్ లాంగ్వేజెస్ అన్నిట్లో వదిలేస్తే అన్ని చోట్ల ఆడేస్తుంది. అవును సార్, అంత వైడ్లీ పాపులర్ కంటెంట్. ఎగ్జాక్ట్లీ సార్ కదా. యా, ఇది చేస్తున్నప్పుడు సార్ నీకేం రిస్క్ అనిపించలేదా? మనం కెన్ వి రియల్లీ సాటిస్ఫై సార్ ది డిమాండ్స్ ఆఫ్ దట్ సో కాల్డ్ లిటరేచర్? చాలా పెద్దది ఇది మనం చేస్తున్నాం సార్. నంబర్ 1 ఏంటో సార్, ఎస్ ఆ లిటరేచర్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు సార్ సందీప్. ఫారెస్ట్లో ఉంది సెటప్, వీడి పేరు, వీడి అడవిలో వీడి సొంతంగా ఉంటున్నాడు. బట్ ఈ కథని మన తెలుగు సినిమా కోసం చాలా ప్యాలెటబుల్గా రాసిన కథ. సో పార్వతీపురంలో జరుగుతున్న కథ.
ఆ పార్వతీపురంలో కొంచెం దూరంలో అడవిలో ఉన్న వ్యక్తి మోగ్లీ అన్నాడు, మురళీకృష్ణ వాడి పేరు. సో ఇది ప్యూర్గా డిజైన్డ్ ఫర్ తెలుగు సినిమా సార్. అండ్ అట్ ద సేమ్ టైం వెరీ యూనివర్సలీ ఎంజాయబుల్ బికాస్ దాంట్లో ఉండే ఎలిమెంట్స్ అలాంటివి, ఉండే కాన్ఫ్లిక్ట్స్ అలాంటిది. అండ్ ఇంకొక మేజర్ ఎలిమెంట్ తను తీసుకుంది టు మేక్ ఇట్ రిలేటబుల్ టు వరల్డ్ వైడ్ ఆడియన్స్ అని మీరు చెప్పినట్టు ఇంకా లార్జర్ ఆడియన్స్ అనడానికి అమ్మాయి మూగది చెబుతుంది. సో తను మాట్లాడలేదు. ఇప్పుడు మా ఇద్దరి మధ్య లవ్ మాట్లాడలేవు. సో మొత్తం ఎక్స్ప్రెషన్స్ వీటితో జరుగుతున్నప్పుడు అది ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. ఆ పోర్షన్ ఏదైతే ఉందో దానికి డబ్బింగ్ బారాకపోయినా పర్వాలేదు, ఎందుకంటే డబ్బింగ్ ఉండదు అక్కడ. సో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.